వినాయకుడికి 10 రోజులు ఘనంగా పూజలు చేసి 11వ రోజు నిమజ్జనం ఎందుకు చేస్తాం మనము? వేదవ్యాసుడు మహాభారతం రాయాలి అనుకొని నేను వేగంగా చెబుతుంటే అంతే వేగంగా రాసేవారు కూడా ఉండాలి కదా అనుకుంటారు. బ్రహ్మదేవుడు గణేశుడి సహాయం తీసుకో అని చెప్తాడు. వేదవ్యాసుడు ఎంతో కష్టపడి కైలాసానికి చేరుకుంటాడు. గణేశుడి సహాయం కోరుతాడు. గణేశుడు సరే నేను మీకు మహాభారతం రాయడానికి సహాయం చేస్తాను అని మాట ఇచ్చాడు. వేదవ్యాసుడు వినాయకుడికి మహాభారతం చతుర్థి నాడే చెప్పడం మొదలు పెట్టాడు. 10 రోజుల పాటు వ్యాసుడు చెప్తూనే ఉన్నాడు. వినాయకుడు కూడా ఆగకుండా రాస్తూనే ఉన్నాడు. అలా ఆపకుండా అంత గొప్ప మహాభారతాన్ని రాస్తూనే ఉండడంతో వినాయకుడి శరీరం అంతా వేడిగా మారిపోతుంది. అది గమనించిన వేదవ్యాసుడు కొన్ని క్షణాలు ఆగు వినాయక అని చెప్పి సరస్వతి నదిలోకి వినాయకుడిని తీసుకొని వెళ్ళి స్నానం చేపిస్తాడు. అలా స్నానం చేయించడంతో వినాయకుడు చాలా సంతోషించి వేదవ్యాసుడికి అలాగే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా ఒక వరం ఇస్తాడు. ఎవరైతే నాకు 10 రోజులు పూజలు చేసి 11వ రోజు స్నానం చేయిస్తారో వారి జీవితాల్లో ఎటువంటి సమస్యలతో ఉన్నా నేను వాళ్ళకి తోడుగా నిలబడతాను అని వరం ఇచ్చాడు. అందుకే ప్రతి సంవత్సరం మన కోసం కైలాసం నుండి వినాయకుడు వచ్చి 10 రోజులు మనతో, మన కుటుంబంతో, మన ఇంట్లో, మన ఊరిలో ఉండి మన కష్టాలు అన్నీ తెలుసుకొని 11వ రోజు మనం నిమజ్జనం చేశాక ఆ కష్టాలు అన్నీ వినాయకుడు తనతో తీసుకొని కైలాసానికి వెళతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.